ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేశారా? మీకు బిగ్ అప్డేట్. అనధికార లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక మాడ్యూల్ను సిద్ధం చేసింది. ఎల్ఆర్ఎస్ కింద ఇప్పటికే దరఖాస్తు చేసినవి లేదా కొత్తగా చేయనున్న అన్ని ఓపెన్ ప్లాట్స్ అంటే లింకు డాక్యుమెంట్లు ఉన్నవి లేనివి కూడా కొత్త మాడ్యూల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా రిజిస్ట్రేషన్ చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని సబ్ రిజిస్టర్లకు ఆ శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాష్ సర్క్యులర్ పంపారు. తాజా సర్క్యులర్ ప్రకారం ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు 5 అంకెల చెక్ లిస్టును పాటించాల్సి ఉంటుంది. ఈ చెక్ లిస్టులోని అంశాలను లేఅవుట్ లేదా ప్లాట్ యజమాని ధృవీకరించాల్సి ఉంటుంది. లేఅవుట్ యజమానులు ఇవ్వాల్సిన ప్రత్యేక ఫార్మెట్లో పొందుపరచాల్సిన వివరాలు ఇలా ఉన్నాయి: జిల్లా, మండలము, గ్రామము, సర్వే నెంబరు, లేఅవుట్ విస్తీర్ణము, లేఅవుట్లోని మొత్తం ప్లాట్లు, క్రయ విక్రయాల లావాదేవీలు జరిగిన 10% ప్లాట్లకు సంబంధించిన ప్లాట్ల నెంబర్లు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్లు, సంవత్సరము, ఏ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో లావాదేవీలు జరిగింది అనే వివరాలని ఇవ్వాల్సి ఉంటుంది.